హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాల డొంక కదులుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతితో పోగేసిన నోట్ల కట్టలు, వందల కోట్ల భూముల లెక్కలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. 15 ఏళ్లుగా బాలకృష్ణ సంపాదించిన అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. దాదాపు 18 గంటల పాటు జరిపిన సోదాల్లో 400 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులను గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడనే ఫిర్యాదులతో రెరా సెక్రటరీ, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ సోదాల్లో 100 కోట్ల రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలు, 100 ఎకరాలకు పైగా ల్యాండ్ డాక్యుమెంట్లను సీజ్ చేశారు. బాలకృష్ణను గురువారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 8 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బాలకృష్ణను చెంచల్గూడ జైల్లో రిమాండ్కు తరలించారు. రామంతపూర్ వెంకటరెడ్డి నగర్కు చెందిన శివబాలకృష్ణ అనంతపురంలో 1994లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా విధుల్లో చేరాడు. 2009 ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీలో అడిషనల్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గాను బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రెరా సెక్రటరీగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్గాను కొనసాగుతున్నాడు. హెచ్ఎండిఏలో పనిచేస్తున్న సమయంలోనే భారీగా అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. నగదు, భూములను పెద్ద ఎత్తున సంపాదించాడని ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో రియల్ ఎస్టేట్లో బాలకృష్ణ భారీ పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. కల్వకుర్తిలో 26 ఎకరాలు, జనగామలో 24, యాదాద్రిలో 23, కొడంకండ్లలో 17 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేశారు. బాలకృష్ణ కుటుంబ సభ్యులతో పాటు ఇతరుల పేర్లపై ఇవన్నీ ఉన్నట్లు గుర్తించారు. వివిధ జిల్లాల్లో కూడబెట్టిన ఆస్తులు, ల్యాండ్ డాక్యుమెంట్లను సేకరించారు. మొత్తం 100 ఎకరాలకు పైగానే భూములు, ఖరీదైన విల్లాలు, ఫామ్ హౌస్ల డాక్యుమెంట్లను సీజ్ చేశారు. వీటి విలువ 400 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ల్యాండ్ డాక్యుమెంట్లలో ఉన్న బినామీల వివరాలను సేకరిస్తున్నారు. హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసిన ఈయన 6 నెలల కింద రెరాకు బదిలీ అయ్యారు. భూ మార్పులు, పంచాయతీల పరిష్కారంలో అధికారాన్ని ఉపయోగించుకొని అడ్డగోలు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పక్కా ఆధారాలతో ఏసీబీ పుప్పాలగూడలోని సెక్రటేరియట్ కాలనీలో సోదాలు చేసింది. బినామీల పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు అంచనాకు వచ్చి ఆ దిశగా వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూసినట్లు విశ్వసనీయ సమాచారం. డ్రైవర్ పేరిట శివారుల్లో 20 కోట్లకు పైగానే భూములు కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలిసింది. హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నప్పుడే కార్యాలయాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. నగరానికి చెందిన దళారీ ఇతడి కుడిభుజం. ఏ ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా, ఎటువంటి పరిష్కారం చూపాలన్నా సదరు దళారీ అంటేనే దస్త్రం కదిలేది. శివారు ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి బాలకృష్ణకు ప్రధాన బినామీ. నిత్యం కార్యాలయంలోనే మిత్రుడితో చర్చలు జరిపేవారు. హెచ్ఎండిఏ పరిధిలో ఏ పని జరగాలన్నా వీరిద్దరి కలిశాకే అధికారుల వద్దకు వెళ్లాలి. ఎన్నికల నియమావళి వస్తుందని తెలియగానే నగర, శివారు, పొరుగు జిల్లాలకు సంబంధించిన ఫైళ్లపై ఆఘమేఘాల మీద సంతకాలు చేసి భారీగా ముడుపులు తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు కార్యాలయంలో ఓ ఉద్యోగి నమ్మిన బంటు. నలుగురు నడిపిన అవినీతి బాగోతంపై అనీసా అధికారులు కీలక వివరాలు సేకరించినట్లు సమాచారం.